రాజేందర్ రెడ్డి గారు, ముందుగా అంటే మీ ఫామ్ చూస్తే అన్ని రకరకాల పంటలు న్యాచురల్గా పండిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడున్న ఇంపార్టెన్స్ ఏంటి, మీరేం సాగు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి. ఇది మా అమ్మగారు అండాలమ్మ ఆశ్రమం. ఇది 7 ఎకరాల పొలం. ఇది మునగ చెట్టు. అంటే ప్రకృతి వ్యవసాయం అనేది సహజ వ్యవసాయం. సహజ వ్యవసాయం అన్నప్పుడు అసహజ వ్యవసాయం కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం నడుస్తున్న వ్యవసాయం అంటే అసహజ వ్యవసాయం. అంటే ఏమిటంటే ఈ యొక్క మామూలుగా మానవ పరిణామం జరిగి 1,00,000 సంవత్సరాలు అయిందో, భూక్రమం ఎన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుందో, కానీ ఈ మధ్యకాలంలో 40-50 ఏళ్ళ నుంచి సైన్స్ టెక్నాలజీ పేరు మీద సైన్స్ గొప్పదే, టెక్నాలజీ గొప్పలే, ఎక్కడ వాడాలనో ఎంత వాడాలనో అంత వాడితే గొప్పదే. కానీ భూమి అనేది సమస్త ప్రాణికోటికి ఆధారం. భూమే నీకు ప్రాణము, మట్టే నీకు అన్నం. మట్టి అన్నం అవుతుంది, అన్నం మట్టి అవుతుంది. అలాంటి అమృతం లాంటి మట్టిని మీరు ఏం చేసిండ్రంటే గత 40-50 సంవత్సరాలుగా మీరే కొత్తగా అనిపెట్టినట్టు ఈ ఎరువులు పోస్తే ఈ కెమికల్స్, యూరియాలు, గ్రోమర్లు, రౌండప్లు, ఎండోసల్ఫాన్లు, అవి ఇవి ఇవన్నీ పోయడం వల్ల పంటలు పండిపోతున్నాయి అని చెప్పేసి మీరు కనిపెట్టారు. దానివల్ల ఏమైంది? భూమి మొట్టమొదటి చచ్చిపోయింది. ఈ మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి చచ్చిపోయింది. ఈ మట్టి చచ్చిపోయిన ఇంకా అందులో వచ్చేటువంటి ఏ పదార్థమైనా అది చచ్చిపోయిన పదార్థమే. దాని తిన్న మనుషులు ఏం చేస్తున్నారంటే తింటూరు, దవాఖాన పోతున్నారు. ఇంకొక వాదనే ఉంది అలా రాష్ట్రంలో, దేశంలో. అంటే ఏమండి, మనం కెమికల్ వేయకుండా మనం పంటలు పండించలేమండి, డబ్బులు రావాలి కానీ. ఓకే, అగ్రి, మీరు అన్న డబ్బులు నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆ డబ్బులు ఎడిపోతున్నాయి. నీ ఇంట్లో 4 ఉన్నారు, 4 దవాఖానగా పోతున్నారు కదా. మళ్ళీ అంతకుముందు ఏదైతే సహజ వ్యవసాయం నడిచిందో 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 1000 ఏళ్ళ కింద భారతీయులు చేసిన వ్యవసాయంలో ఎవరు దవాఖాన పోలే కదా.